ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఈ దేశ పాలకులు చేసిరనేది ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి అధ్యక్ష. ఇండస్ట్రీలను అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. రహదారులు బాగు చేయడానికి రోడ్లు భవనాల శాఖ ఉంది అధ్యక్ష. పశువులను అభివృద్ధి చేయడం కోసం పశుసంవర్ధక శాఖ కూడా ఉంది. కానీ వెనకబడిన తరగతులను పైకి దేవడానికి 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు అధ్యక్ష. మా బీసీల బతుకులు ఎలా ఉన్నాయంటే కనీసం వీళ్ళు ఎక్కడైనా బాధపోయి చెప్పుకోవడానికి 2 పూటలు తిన్నామా, కడుపు నిండిందా, పస్తులున్నారా, ఆకలా, దప్పికనా చెప్పుకోవడానికి ఒక మంత్రి లేడు అధ్యక్ష. ఈ దేశంలో కేంద్రం చెప్తున్న అధ్యక్ష, రాష్ట్రాలు కాదు. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు కనీసం ఏముంది తొంగి చూడడానికి కూడా ఓ మంత్రిత్వ శాఖ లేదు, వీళ్ళు చెప్పుకోవడానికి కూడా ఓ మంత్రి కట్టాడు. ఈ దేశం మా కోసం ఒక మంత్రిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది 75 సంవత్సరాలల్లా. ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 340, ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి సామ్యవాద, సమానత్వం అనేటువంటి పదాలు మమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి పెట్టినట్టుగా ఈ భారత రాజ్యాంగంలో కనిపిస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, ఒక ఇంటి పెద్ద లేని ఇల్లు ఎట్లుంటుందో ఈ భారతదేశంలో బీసీలకు ఒక మంత్రి లేనటువంటి ఇల్లు లాగా ఉంది అధ్యక్ష. ఇంకా కొంత ఇన్డెప్త్ కన్వయించుకోండి మీరు దీన్ని. దేశంలో 60% ఉన్న బీసీల వద్ద ఓట్లు ఉన్నాయి కాబట్టి మీకు మరి మా ఇంటి పెద్ద ఏడంటే ఇప్పుడు లేడు, కానీ తాత్కాలికంగా గాడికి పోవని మైనార్టీ శాఖ కింద నెట్టేసారు సార్. మైనార్టీ శాఖ మంత్రి ఇప్పుడు బీసీ సంక్షేమాన్ని చూస్తాడు. ఈ భారతదేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి సంక్షేమాన్ని మైనార్టీ శాఖ మంత్రిత్వ శాఖ కిందకి తీసుకొచ్చారు సార్. అది ఎప్పుడు మళ్ళా అది తెచ్చింది 2006లో ఏమో తెచ్చారు, అప్పుడు అంతకంటే ముందు లేదుగా. ఈ దేశంలో ఓబీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుందో అని మైనార్టీ శాఖ మంత్రిని మెజారిటీ బీసీల మంత్రిగా చూపించారు అధ్యక్ష. న్యాయం జరగగల పొరపాటున మైనార్టీల సంక్షేమానికి ఒక మంత్రిత్వ శాఖ ఉన్నట్టే మెజారిటీ ఓబీసీలకు ఎందుకు లేదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ దేశంలో సుమారు 50 పైచీలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి అధ్యక్ష. ఒక్క మంత్రిత్వ శాఖ మా కోసం పెట్టలేకపోయిన ప్రభుత్వాలు మమ్మల్ని పైకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాయని 78 ఏళ్ల సంది చెప్తా ఉంటే ఆ మోసపు మాటలు ఇని ఇసుకొస్తా ఉంది అధ్యక్ష బీసీలకు.